స్పీడ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో చెలో లక్ష్మీదేవిపల్లి ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఓ వాహనంపై ఖాళీ కుర్చీలో కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టి ఊరేగించుకుంటూ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ స్థలం వద్దకు చేరుకున్నారు. రిజర్వాయర్ స్థలం వద్ద కేసీఆర్ చిత్రపటం ఉన్న కుర్చీని పెట్టారు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన గుమ్మడిదల జాతీయ ప్రధాన రహదారిపై దళితులకు మద్దతుగా పటాన్చెరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసనలు తెలిపారు. కొందరికే కాకుండా మండలంలో ఉన్న 1200 మంది దళితులకు దళిత బంధు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లో పురాతన చారిత్రక కట్టడాలను పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ వెల్లడించారు. ఆయన పాత బస్తీ ప్రాంతంలో పర్యటించారు. రొనాల్డ్ రాజ్ మాట్లాడుతూ పాత బస్తీలో గల 6 పురాతన కట్టడాలను పరిశీలించామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. అతాపూర్ ఎస్ఆర్డిజి స్కూల్లో 8వ తరగతి విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్య ప్రవర్తన ఘటన వెలుగులోకి వచ్చింది. పీఈటీ విష్ణు ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి దురుసుగా ప్రవర్తించినట్లు బంధువులు తెలిపారు. దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద ఉన్న ఓ ఇంట్లో చొరబడి దొంగతనానికి యత్నించిన ఓ దొంగ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బావి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. చిత్తూరు జిల్లా పొంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులను చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇక ఏజెంట్ చేతిలో మోసపోయి మస్కట్ లో చిక్కుకుపోయిన ఒక యువతి హోంమంత్రి తానేటి వనిత చొరవతో తన స్వగ్రామం చేరుకున్నారు. దీంతో హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ఆ కుటుంబం అంతా కృతజ్ఞతలు తెలిపింది. ఆగస్టు 10 నుండి 19 వరకు జనసేన వారాహి 3వ దశ యాత్ర జరగనుంది. అందులో భాగంగా కశింకోట మండలం విసన్నపేటలో జరిగిన భూ కుంభకోణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని జనసేన నేతలు తెలిపారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు కలకలం రేపాయి. 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా సుండుపల్లి ఎంఆర్ఓ తహసీల్దార్ తో పాటు ఆర్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామం నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 42 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న దెందులూరు శాసనసభ్యులు కొఠారి అబ్బాయి చౌదరి విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజెల్ల మండలంలోని ఎల్లన్న నగర్ లో పోడు సాగుదారులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వివాదం చెలరేగింది. పోడు సాగు చేసిన పంటల మధ్య జేసీబీల సహాయంతో భారీగా గుంతలు తీసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అధికారులను పోడు సాగుదారులు అడ్డుకున్నారు. పేదోడి పొట్టకూటి కోసం ప్రభుత్వం కేటాయించిన రేషన్ బియ్యం అక్రమార్కులకు వరంగా మారి కాసులు కురిపిస్తుంది. మరిపేడ మండలంలోని సివిల్ సప్లై గోదామే దందాకు కేంద్రంగా మారి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని రాష్ట్రాలు దాటిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం సృష్టించిన అధ్యాపకురాలి హత్య కేసుకు సంబంధించిన వివరాలను అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలియజేశారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఎస్పీ. పుంగనూరులో జరిగిన ఘటనపై డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ నిశాంత్ రెడ్డి స్పందించారు. ఘటనలో పోలీసులు సమన్వయం పాటించారని తెలిపారు. ఈ ఘటనలో బాధితులంతా పోలీసులేనని తెలిపారు. ఈ ఘటనలో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, మరో 20 మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. మదనపల్లి నందు పట్టపగలు అందరూ చూస్తుండగా అధ్యాపకురాల్ని అతి కిరాతకంగా హతమార్చడం విస్మయానికి గురి చేస్తుందని జనసేన నాయకులు హరిహరన్ పేర్కొన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావి వెంకటాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో 3 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. సుమారు 145 కోట్ల రూపాయల ఖర్చు చేసి సమీకృత ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జగనన్న సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి 11 రకాల ఉచిత సేవలు అందించడంతో పాటు వారికి లబ్ధి చేకూర్చిన ఘనత దేశ చరిత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్య అన్నారు. పొన్నూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన జగనన్న సురక్ష సక్సెస్ మీట్ లో మాట్లాడారు.
ఇక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రతిపక్ష పార్టీలు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రోజువారీ కూలీలతో నారా లోకేష్ యువగలం యాత్ర నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. యువగలంలో పేద ఆర్టిస్టులు తప్ప కార్యకర్తలు కూడా ఆయన వెంట నడవడం లేదని విమర్శించారు.